వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాలను పొగడటంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెనాలికి చెందిన గీతాంజలి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. గీతాంజలి మరణానికి కారణం మీరంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సంచలనం రేపుతోన్న ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న ఏపీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గీతాంజలిని ట్రోల్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి టీడీపీ కార్యకర్త ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. గీతాంజలి కేసులో పోలీసులు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. గురువారం ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు తమతో రావాలని కోరారు. అయితే తనకు ముందుగా నోటీసులు ఇవ్వనిదే తాను రానంటూ రాంబాబు పంతం పట్టారు. నోటీసు ఇస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పారు. రాంబాబు కూతురు సైతం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయితే రాంబాబును స్టేషన్కు తరలించకుండా ఎక్కడెక్కడో తిప్పుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. No, request won't work. Give us a notice, will come. అది నోటీస్ ఉంది, పర్ఫెక్ట్గా వస్తానండి. తప్పే ఉంది. Do not step in the house, by the way. నోటీస్ ఇవ్వండి సార్. వాటి నోటీస్ ఇవ్వండి, ఎక్కడ రమ్మండి అక్కడ వస్తాను. किसका ऑर्डर? कुछ काम नहीं करता, देने बोल. ఫేస్బుక్ అనగా 100 మంది పోస్టులు పెడతారు, ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. చెప్పాలి फिर भी uncle, you can't call him to the police station without the notice. నేను కూడా రెస్పెక్ట్గానే మాట్లాడుతున్నాను. నేనేదో తప్పండి. అలా తీసుకురమ్మంటే వాట్ అంకల్? సో మెనీ పీపుల్ విల్ తీసుకురమ్మంటారు. నోటీస్ ఇవ్వండి, నేను ఎక్కడికైనా వస్తాను. నోటీస్ ఇవ్వండి. అయినా సమయం సీసీ కెమెరా అనుకునే టైం ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయకు, నేను మాట్లాడు. एक नोटिस लेके जाओ, एक नोटिस लेके आओ, दे हमको, मैं आते. నోటీస్ ఇవ్వండి, నేను వస్తాను టైంకి. నేను ఎక్కడికి పారిపోను. ఇది నా ఓన్ ఇంట్లో వ్యక్తిని కదా, నాకు అవసరం లేదు. నాకు 2 ఉన్నాయండి. మా పాపకి ఎగ్జామ్ ఒకటి ఉంది. మా ఫాదర్ ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్లో హార్ట్ పేషెంట్. एक्सप्लेन मत करो, उसको बस गया तो కాజెస్ ఉన్నాయి. ఆ 2 క్లియర్ చేసి నేనే వస్తానండి స్టేషన్కి. కావాలంటే మీరు ఏ విధంగా రాసుకోమంటే నేను రాసిమ్మంటే రాసిస్తాను. నాకేమంటే పారిపోయే మనిషిని కదా, నాకు అంత భయం పడే వ్యక్తిని కూడా కాదు. అంకల్ ఎక్క నోటీస్ ఇవ్వండి, ఒక్కటి ఇవ్వండి. ర్యాండమ్ గా వచ్చి ఏంటి తీసుకెళ్తా అంటారు. రాజకీయంగా చూసుకోండి. ఇప్పుడు ఫేస్బుక్ లోను ట్విట్టర్ అనేది కామన్ గా ఎవడో ఒకటి పోస్ట్ పెడతాడండి. ఎవడో ఒకటి పోస్ట్ పెడతాడు, దాన్ని మేము ఫార్వర్డ్ లేకపోతే ఏమీ చేస్తాం. మేమైతే ఆ తెనాలు వచ్చి మేము చూసింది లేదు, చచ్చింది లేదు. మేమేదో రాజకీయంగా ఒక పార్టీ అంటూ ఏడ్చింది లేదు. ఎవరో పెట్టారు, దాన్ని మేము కూడా ఏదో చేస్తాం, ఫార్వర్డ్ చేస్తాం తప్ప మాకంత. హలో అందుకే నోటీస్ ఇవ్వండి, నేను వస్తాను. నోటీస్ ఇవ్వండి సార్, వస్తాను. మాట్లాడేదా ఏదైనా రిక్వెస్ట్ జరిగితే పోలీస్ స్టేషన్ కి రారు ఎవరు. నోటీస్ ఇవ్వండి సార్. అదే ఇక్కడ మాట్లాడదాం. రండి, ఇక్కడే కూర్చోండి, వచ్చి మాట్లాడుకుందాం. రండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఇక్కడే రండి సార్, ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. ఏముంది అక్కడ? ఏదో తెలిసిన వాళ్ళే సార్. మాకు ఒక నోటీస్ ఇవ్వండి అని చెప్తున్నాను. నోటీస్ ఇవ్వండి సార్. అక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానంటున్నా. నోటీస్ ఇవ్వడానికి మీకేంటి సార్ అభ్యంతరం? ఇప్పుడు
మీరు యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. కోఆపరేట్ చేయండి సార్ మీరు. ఏ విధంగా సార్? ఏ విధంగా సార్? Can you, okay, police cannot call us to the police station without a notice. What do you think you're saying? పోలీస్ స్టేషన్ కదా. You're not stepping anywhere near my father.